మేడం నమస్తే మేడం. అసలుకే జగన్ గారు స్పీడ్ లో కొన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి దీని గురించి ఆలోచిస్తున్నాను. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే అధికారంలో ఉన్న 4-5 సంవత్సరాలు కూడా ఏ మాత్రం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా ఏ కార్యక్రమం పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే ధ్యేయంగా చేసుకుని ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఒక పాఠశాలలో నాడు నేడు కార్యక్రమానికి వెళ్లి అక్కడ స్కూల్ పిల్లలకి పుస్తకాలు పంపించే స్కూల్ బ్యాగ్స్ పంపించే కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినటువంటి దాఖలాలు. మరి ఏదైతే గతంలో మీరు చేసినటువంటి కామెంట్స్ ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ రోజు మీకు 170 వై నాట్ 175 అన్న మీకు మరి చెంప పెట్టులాగా ఈ రోజు 11 సీట్లు మాత్రమే అందజేశారు అంటే దానికి అర్థం ప్రజలు మిమ్మల్ని ఎంత వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తే మీ పరిస్థితి ఏమవుతుంది అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనే నేను రాష్ట్రంలో మంచికో చెడుకో ఏదో ఒక రకంగా నన్ను అందరూ కూడా గమనిస్తారని ఎవరో చిన్నోళ్ళు కక్కుర్తి పడిన మొన్న ఎమ్మెల్సీ అతను దివ్యల శ్రీనివాస్ ఏదైతే కక్కుర్తి పడ్డాడో అతను మాట్లాడిన ఒక అర్థం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఈ రోజు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గురించి పోరాటం చేయకుండా మీరు ఏ కారణాల వల్ల ప్రతిపక్ష హోదా కోల్పోయారన్న విషయం మీకు తెలిసి కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలన్న ఆలోచన తప్పించి దీంట్లో మాకేమీ కూడా కనపడట్లేదు. కనీసం ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడి మీరు పోరాటం చేయండి. ఖచ్చితంగా మేము ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించామో మీరు కూడా అదే పాత్ర పోషించి ఈ రోజు ప్రజలకు న్యాయం చేసే దిశగా చేయండి తప్పించి పవన్ కళ్యాణ్ గారి గురించి మరొకసారి నోరు పారేసుకుంటే ఈ 11 కూడా మరలా 0 అయిపోయేటటువంటి పరిస్థితి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. దివ్యల శ్రీనివాస్ ఏమంటున్నాడంటే అలా ఫ్రెండ్ దివ్యల మాదిరి ఏమని చెప్తుందంటే మేము గత జన్మలో మిగిలిపోయినటువంటి ప్రేమికులం, ఆయన కాలభైరవుడు, మగధీర సినిమా మాదే అని చెప్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు గత జన్మలో ప్రేమికులైతే ఈ జన్మలో మీరు దేని గురించి వచ్చారో ఆ పని చేసుకోండి. ఏదో ఒకలా సిల్క్స్ అని ఒక షాప్ పెట్టుకుంటారట, ఆ షాప్ పెట్టుకుని మీరు చీరలు అమ్ముకుని రీల్స్ చేసుకుని ఉండండి. అంతే తెప్పించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనే నేను హైలైట్ అవుతానని పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఈ రోజు ఏదైతే మరి పోసాని గారి పరిస్థితి ఏదైతే మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సిన రోజు వస్తుందన్న విషయాన్ని ఆయనకి ఎమ్మెల్సీ గారికి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఏదైతే కేవలం 50 కోట్లు అంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థం లేనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన తన సొంత సంపాదన అనేక రకాలుగా డొనేషన్స్ ఇవ్వడం అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు ఆయన్ని 50 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఒక యాడ్ చేస్తే 5 నిమిషాల్లో 50 కోట్లు సంపాదించగలటువంటి సత్తా ఉన్నటువంటి ఆయన స్టార్డమ్ ఉన్నటువంటి హీరో. అలాగే వ్యక్తిగతంగా కూడా మరి ప్రజలందరూ కూడా ఇష్టపడే రాజకీయ నాయకుడు ఆయన 50 కోట్ల కోసం కక్కుర్తి పడతారు, ఆశపడతారని మీ దిగజారుడు వ్యాఖ్యలు కనీసం ఇప్పటికైనా మానుకోండి అని హితవు చేస్తున్నాం. గతంలో మీరు మర్చిపోయారేమో, మరి ఏదైతే ఈ రోజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కానివ్వండి, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటుంటే ఆయనకి బ్లీడింగ్ అవుతున్నా కూడా తీసుకెళ్లిపోయి ఆ రోజు ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టారన్న విషయాలు ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టాలన్నా మొట్టమొదటి తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికీ కూడా తెలుసు. కానీ అలా లేదు. ఖచ్చితంగా ఆధారాలతో ఎవరైతే ప్రజలను ఆ రోజు ఇబ్బంది పెట్టి ప్రజల్ని కక్షపూరితంగా మరి కావాలని ఇరకాటంలో పడేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి ఆధారాలు ఉంటేనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే మరి జనసేన పార్టీని అలాగే టీడీపీ పార్టీని బీజేపీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి కూడా ఒక ధైర్యం నింపే క్రమం తప్పించి ప్రజలకు ఒక భరోసా ఇచ్చే క్రమం తప్పించి ఎవరి గురించి కూడా మరి టార్గెట్లు చేయాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఈ రోజు పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏమైంది,
ఈ రోజు ఆయన జైల్లో కూర్చుని ఊసలు లెక్క పెట్టుకుంటూ ఎందుకు మాట్లాడాను బాబు, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం వల్ల ఈ రోజు నా పరిస్థితి ఇట్లా తయారైందని ఆయన బాధపడుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి మేము ఇదే తెలియజేస్తున్నాం. ఏదైతే గతంలో మీకు ఇంకొక సబ్జెక్ట్ లేదు, ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం తప్పించి ఇంకొక సబ్జెక్ట్ లేకుండా ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారో అన్ని విషయాలు కూడా గుర్తున్నాయి. మరి ఏదైతే మీరు మాట్లాడిన ప్రతి మాటకి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం రోజు వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. సమస్యలకి 2.4 చూపిస్తాను, పోలీసులు కూడా దగ్గర చూపిస్తాను, ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సంత సముద్ర నాకు వస్తాను చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత నిరంకుశత్వ పరిపాలన సాగిందంటే ఆయన గ్రూప్ 1 ఆఫీసర్స్ ని, కలెక్టర్లని, గ్రూప్ 1 ఆఫీసర్స్ ని తీసుకెళ్లి బాత్రూముల దగ్గర కోవిడ్ టైంలో మద్యం షాపుల దగ్గర లైన్ నుంచే పెట్టడానికి వాళ్ళని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. మరి సినిమా హాళ్లలో బాత్రూమ్లు బాగున్నాయా లేదో కూడా చెక్ చేయమని గ్రూప్ 1 ఆఫీసర్స్ కి అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఆయన అధికారుల పట్ల, పోలీసు యంత్రాంగం పట్ల ఏ రకంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు అన్నది గత 5 సంవత్సరాలుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిస్వార్థంగా ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని కూడా ఆయన చులకన చేసి మాట్లాడుతున్నటువంటి విధం ప్రతి ఒక్క పోలీసు వ్యక్తి కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క యంత్రాంగం, అధికారుల నుంచి పోలీసు యంత్రాంగం వరకు ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం, వాళ్ళకి సముచితమైనటువంటి గౌరవం కల్పించే దిశగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించుకునే ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం తెలియజేస్తుంది. 30 సంవత్సరాలు నేనే వచ్చేది, నెక్స్ట్ మాయమే వచ్చేది, 5 సంవత్సరాలు రాజకీయంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మరలా అధికారంలో రావడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు, చేసుకోవచ్చు. కానీ ప్రజలు ఒక్కసారి ప్రజలందరూ ఎంత వ్యతిరేకించారంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వస్తే 2014 నుంచి 24 ప్రాంతంలో కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేక అప్పులు చేసి మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూపించి మద్యం మీద మరలా అప్పులు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, మరలా వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరలా వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామన్న ఉద్దేశం ప్రజలు చేస్తారని మాత్రం మేము భావించట్లేదు. ఖచ్చితంగా ప్రజలు విజ్ఞులు, మనం చెప్పిన మాటల ప్రకారం నమ్మేసి ఎవరికి ఓట్లేరు. ఖచ్చితంగా ఎవరి వల్ల అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందో వాళ్ళకి అవకాశం ఇస్తారని మేము భావిస్తున్నాం.